అమ్మా, ఆ, ఇవాళ ఏం కూర వండుతున్నావు? గుడ్డెక్కరే పులుసు. ఏంటి గుడ్డెక్కర పులుసా? చేపమ్మా? చేప 600. 600 గ్రాములు ఇవి. చింతకాయ వేసా? చింతకాయ 300. 300 గ్రాములు చింతకాయ. ఇంకేం కావాలి? ఉడకబెట్టి పులుసు పోయాలి. చింతకాయనా? ఇంకా ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, మిర్చి పెట్టాలి. ఒక ఉల్లిపాయ సరిపోతుంది. చాలు. ఎన్ని పచ్చిమిరపకాయలు? ఒక 6. 6 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఇంకా ఇంకా కారం, మసాలా పొడి, పసుపు, ఉప్పు, నూనె. అంతేనా? ఫస్ట్ ఏం చేయాలమ్మా? ఉడకబెట్టాలి. ఫస్ట్ చింతకాయ ఉడకబెట్టాలి. అంటే 600 గ్రాములు చేప ముక్కలకి 300 గ్రాములు చింతకాయ ఉడకబెట్టి రసం పోయాలి. అంతేనా? ఏం చేస్తున్నావు ఇప్పుడు? చింతకాయ ఉడకబెడుతున్నా. చింతకాయ ఉడకబెడుతున్నావా? తర్వాత ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ మిక్సీ పట్టు. ఉల్లిపాయను ఎల్లుల్లిపాయ మిక్సీ పట్టుకురానా? సరే, ఒక్క క్షణంలో తెచ్చేస్తాను. అమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? వేస్తున్నా చేప ముక్కల్లోనా? 2 చెంచాలు. 2 స్పూన్సా? నెక్స్ట్ ఏంటమ్మా? పసుపు కొంచెం. 6 చెంచాలు కారమా? అంటే చింతకాయ పులుసు కదా. చింతకాయ పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ వేయాలి. 3 వేస్తున్నావమ్మా? ధనియాల పొడి, గసగసాలు, లావ మొక్కలు, పట్టిన పొడి. ధనియాలు, గసగసాలు, లవంగాలు, జీలకర్ర, దాల్చిన చెక్క వేసి కలిపింది మిక్సీ చేసే పౌడర్ అది వేసి. ఇంకా ఇంకేమంటే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయలు ఆరేసావమ్మా? సరే సరే. ఇప్పుడు ఏం చేయాలమ్మా? 100 గ్రాముల 100 ml ఆయిల్. ముక్కలు చేప ముక్కలు ఉప్పు కారం పట్టిస్తున్నాం. పట్టించేసేసి ఇప్పుడు ఆయిల్ మరిగిన ఆయిల్లో వేయాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలమ్మా. దీంట్లో వేస్తావా కారం గిన్నెలో? ఒక టీ గ్లాస్ వాటర్ దాంట్లో వేసేయడం. వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఏం చేయాలమ్మా? ఇలా తిప్పుతున్నావా? గరిటె పెట్టకూడదు కాబట్టి చేప ఇరిగిపోతుంది కాబట్టి. సరే సరే. చింతకాయ పులుసు. సరే సరే. ఉడుకుతుందా? ఒక 10 నిమిషాలు ఉడికిందా? ఇప్పుడు చింతకాయ పులుసా? అంటే ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకొని మెల్లగా లీటర్ వాటర్ వేసుకుంటే దాంతో గుజ్జు చింతకాయ రసం చిక్కబడేదాకా ఉడకనివ్వాలి కూర. మెల్లగా గరిటతో కలపాలమ్మా. అంటే ముక్కలు పొడిపోతుంది. అదేలే, ఇరిగిపోతాయి కాబట్టి. ఎంతసేపు ఉడకాలమ్మా? పులుసు చిక్కబడాలి. మళ్ళీ చూద్దామే. సరే. అదే ఒకసారి ఉప్పు టెస్ట్ చేసుకొని చూస్తే సరిపోద్ది. చూస్తున్నావా ఉడికిందో లేదో అని? ఇంకా ఉడకాలమ్మా? దగ్గర పడాలి ఇంకొంచెమా? ఇంకొక 10 నిమిషాలు పడుతుందా? కొత్తిమీరేనా? అయిపోయిందమ్మా. నూనె పైకి ఆయిల్ వచ్చింది కదా, అయిపోయినట్టేనా? మరి ఉప్పు చూసావమ్మా? చూడమ్మా, ఉప్పు టేస్ట్ ఎలా ఉందో, సరిపోయిందో లేదో. కొంచెం ఉప్పు పడుతుందా? అది వేస్తే సరిపోద్దామా? సరే సరే. బంద్ చేసేద్దావా?
ఆ? పట్టుకో. గుడ్డాకురా కూర్చోబెట్టాను, మీరు ట్రై చేయండి, నన్ను ఆదరించండి.